నమస్కారం. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ శ్రవంతి. ఇదివరకు మేము చేసినటువంటి ధర్మ సందేహాలు వీడియో చాలా పాపులర్ అయింది. చాలా చక్కగా ఆదరించినందుకు ధన్యవాదాలు మరొకసారి. అయితే ఈ వీడియోలో మీరు అప్పుడు కామెంట్ బాక్స్లో ఏ విధమైనటువంటి డౌట్స్ మీరు మాకు అందించారో వాటన్నిటినీ నివృత్తి చేయడానికి మళ్ళీ ఒకసారి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాం. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు త్రిజగద్గురు పీఠాధిపతులు, చైర్మన్, ఇంకా వారసురాలు మైలవరపు నాగమణి గారు మనతో పాటు ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం మరికొన్ని ధర్మ సందేహాలని. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారమ్మా? చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూసి. చాలా బాగున్నాను. ముందుగా మీ రామరాజ్యం మీడియా సభ్యులకి, మళ్ళీ యాజమాన్యం వారికి గణపతి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి గణపతి నవరాత్రి శుభాకాంక్షలు. అట్లాగే తిరుపతి నుంచి కూడా మీకు శుభాశీస్సులు. అమ్మ, అసలు ధర్మ సందేహాలు అనేటివి చాలా చిన్న చిన్న డౌట్సే. కాకపోతే ఏంటంటే ఎవరికైనా సరే ఏదైనా ఒక చిన్న డౌట్ మైండ్లో ఉండిపోయిందంటే కొన్ని సందేహాలు ఎవరిని అడగలేము. ఏమనుకుంటారో ఏమో అని అనిపించి ఆ డౌట్స్ అనేటివి ఆ రోజు మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది అటువంటి చిన్న చిన్న డౌట్స్ వల్ల. సో ఇటువంటి ధర్మ సందేహాలన్నిటినీ ఈ వీడియోలో మనం కొంతవరకైనా కూడా నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేద్దామమ్మా. నేను అడుగుతాను ఒక్కొక్కటి మిమ్మల్ని. అలాగే. ఇప్పటి జనరేషన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరున్నారు, చాలా చక్కగా జడ అల్లుకొని, నిండుగా గాజులు వేసుకొని, పెద్దగా బొట్టు పెట్టుకొని, చూడ్డానికి అమ్మవారిలా చాలా చక్కగా రెడీ అయ్యారు. నన్నే చూడండి, నేను అసలు ఇప్పుడు మిమ్మల్ని నన్ను కంపేర్ చేసుకుంటే నేను అసలు ఆ విధంగా లేను. అంటే ఇంకా కొంతమంది అయితే అసలు ఇప్పుడు నాలుగ కూడా అలంకరించుకోవట్లేదు. ఇంట్లో ఉన్నట్టయితే నైటీలు వేసుకోవడం, అదేవిధంగా పూజలు చేయటం, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, ఇల్లు క్లీన్గా పెట్టుకోకపోవడం, రోజు అంటే అట్లీస్ట్ నైవేద్యం చేసి పెట్టకపోయినా కూడా నిత్య దీపారాధన కూడా ఉండట్లేదు కొన్ని ఇళ్లల్లో చూసుకున్నట్టయితే. అసలు ఆ విధంగా ఉండడం మంచిదంటారా? ఖచ్చితంగా ఉండాలా? అసలు అమ్మాయిలు అన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అసలు? ఫస్ట్ మీరు చెప్పారు. ఇప్పుడు వృత్తిపరంగా కూడా మనకి వేషధారణ, భాష అనేది కూడా వృత్తిని బట్టి కూడా మనకి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన చోట ఇంగ్లీష్ మాట్లాడాలి, హిందీ మాట్లాడాల్సిన చోట హిందీ మాట్లాడాలి. అట్లాగే వృత్తిపరంగా కూడా మనం ఏ వృత్తిలో ఉన్నామో, పోలీసు వారు ఉన్నారు, ఆ డ్రెస్ వేసుకోవాలి. అట్లాగే లాయర్ ఉన్నారు, తప్పకుండా ఆడపిల్ల అయినా కూడా కోటు వేసుకోవాలి, డాక్టర్ వేసుకోవాలి. అట్లాగే వృత్తిపరంగా కూడా మనం అలంకరణ, ఆ పద్ధతి, మాట, నడకడ అన్నీ ఆధారపడి ఉంటాయమ్మా. కాబట్టి కొన్ని తప్పవు. ఇప్పుడు పూజారి గుడిలో ఉన్నప్పుడు పూజారి లక్షణంలోనే పంచా కండువా కట్టుకుని చక్కగా మొహాన్ని బొట్టు పెట్టుకుని లక్షణంగా కనిపించాలి అయ్యగారు అనేవాడు. కాబట్టి వృత్తిపరంగా కొన్ని మనం అనుకోవటానికి లేదు. కాకపోతే మనకి కొన్ని సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా వాటిని ఆచరించాలి, తప్పదు. అయితే ఇప్పుడు దేవాలయాల్లో అమ్మ చూసుకున్నట్టయితే కొంతమంది అంటే కొన్ని దేవాలయాలలో ఏకంగా బోర్డు పెట్టేస్తున్నారు, సాంప్రదాయ దుస్తులతో రావాలను అని కొన్ని దేవాలయాల్లో మెన్షన్ చేస్తున్నారు. అవును. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మన ఇంటి దగ్గరలో కానివ్వండి, ఇటువంటి దేవాలయాలలో ఏంటంటే చాలామంది అటు ఆ రోడ్డు మార్గాన వెళ్తూ కూడా దేవాలయానికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు. అవును. అందులో ఏమవుతుందంటే చాలామంది మహిళలు జీన్స్తోని కానివ్వండి, అంటే వెస్ట్రన్ వేర్తో కూడా వెళ్తున్నారు. కొంతమంది చూసే వాళ్ళకి ఏంటంటే ఆ దృష్టి అనేది మారిపోతుంది అక్కడికి వచ్చే భక్తులకి. అవునవును. సో మరి అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వీళ్ళంత వరకు అట్లా జీన్స్ ప్యాంటు షర్టు వేసుకుని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ దేవాలయాలకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. మనకు ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఉంది కదమ్మా, దాన్ని అనుసరించే మనం వెళ్ళాలి. దేవాలయానికి వెడుతున్నాము అంటే మనం ఒక్కళ్ళమే కాదు, మిగతా భక్తులు అందరూ కూడా అక్కడికి సేవకులు, భక్తులు కూడా వెడుతుంటారు. భక్తులు వెళ్తారు, సేవకులు కూడా ఉంటారు. ఆలయంలో సేవ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు. అంటే అక్కడ మన ఈవో దగ్గర నుంచి, క్లర్కుల దగ్గర నుంచి, ఊడ్తి తుడిచే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కూడా సేవకులే, వీళ్ళందరూ ఉంటారు. కాబట్టి అక్కడ దేవాలయానికి వచ్చేసరికి మనకు ఒక పవిత్ర భావన, ఆధ్యాత్మిక చింతన కలగాలి. కానీ దానికి వ్యతిరేకంగా ఏ భావనలు మనకి రాకూడదు. కాబట్టి తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం తిరుమల వెళ్ళినా కూడా లైన్లో ఎవరైనా సేవా టిక్కెట్లు తీసుకున్న వాళ్ళు,
మామూలు దర్శనం కాకుండా ఏమన్నా మనం సేవ చేయడానికి ఏదన్నా మనం వెళ్తాం కదా, ప్రత్యేక సేవా టిక్కెట్లు తీసుకుంటాం. తోమాల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, అంగప్రదక్షిణాలు కానీ, ఇవన్నీ మనం సేవా టిక్కెట్లు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరైనా ప్యాంటు షర్టు వేసుకుని వస్తే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు తప్పకుండా అక్కడ వాటిని వదిలేయమని వాళ్ళు కండువా ఇచ్చి మనకి లైన్లోకి పంపటం అనేది చాలాసార్లు మనం చూసాము. ఆ సాంప్రదాయాన్ని మనం ఆచరిస్తేనండి భావన కలగాలి. మనం ఎక్కడికి వచ్చామని భావన కలగాలి, గుడికి వచ్చామని భావన కలగాలి. అలాగే మనం ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ యూనిఫారాలు ఇవన్నీ కనిపిస్తేనే, ఆ డ్రెస్సు అవన్నీ వాళ్ళు కనిపిస్తేనే ఆ స్టేషన్కి వచ్చాము మనం అని. అట్లాగే మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, అక్కడ నర్సులు వాళ్ళు వేసుకునే డ్రెస్ కోడ్ కానీ ఏదైనా కూడా అక్కడ మనకి హాస్పిటల్ వాతావరణం కనుక కాబట్టి ఒక్కొక్కసారి మనకి గుర్తింపు అదంతా. కాబట్టి మనసు కూడా మనకి సిద్ధపడుతుంది మానసికంగా. కాబట్టి మనం అలా వెళ్ళటం అనేది ఏమాత్రం పద్ధతి కాదమ్మా. గుళ్ళోకి వెళ్ళే వాళ్ళు తప్పకుండా నూట బొట్టి పెట్టుకుని పంచాకండువా కట్టుకుని మగవాళ్ళు అయితే అలాగే వెళ్ళాలి. అయితే అమ్మ ఇప్పుడు మీరు అంటున్నారు వాస్తవాలు ఇవన్నీ. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఎట్లా అంటే నైటీలే, ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళు నైటీలు ధరిస్తూ ఉంటారు కదా. అవునండి. నైటీ అంటే ఆ రోజు మొత్తం నైటీతోనే ఉంటారు, నైటీతోనే దీపం పెడతారు. ఇంకా కొన్ని ప్రదేశాలలోనైతే నైటీల మీదే గుడికి వస్తున్నారు. అసలు చూడ్డానికి ఎంత దారుణంగా ఉందంటే, అట్లీస్ట్ దేవాలయానికి వచ్చినప్పుడు కూడా నైట్ డ్రెస్ ఎందుకు, ఇంట్లో ఎట్లా ఉంటుంది ఆ విధంగా కొన్ని కనిపిస్తా అంటే చూడ్డానికి కూడా చాలా ఎబ్బెట్టిగా అనిపిస్తూ ఉంటుంది. అవునండి. నైట్ డ్రెస్ల మీద అసలు దీపాలు పెట్టచ్చా ఇంట్లో దేవుడికి? అట్లా అని కాదమ్మా, ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క పేరుంది. ఇప్పుడు మనకి మనుషులకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేరు పెట్టుకున్నట్టు ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క పేరుంది కదా. దాని పేరే నైటీ. అంటే నైట్ ధరించి తెల్లారి ఇప్పదీసేది అని అర్థం. ఇప్పుడు నైటీ మోడల్లో కాకుండా లాంగ్ ఫ్రాకులుగా కూడా కుట్టించుకుంటే అవి రెండు రకాలుగా ఉపయోగపడతాయి మనకి. బయటికి కానీ గబాలన అదే అత్యవసరంగా మనం బయటికి వెళ్ళాలంటే ఈ నైటీ తీసుకుని మళ్ళీ బట్టలు మార్చుకుని ఈ విధానంలో కాకుండా నైటీని కొత్త విధానంగా కుట్టడం అనేది నేర్చుకుంటే బాగుంటుందని నాకు. అట్లా కుట్టించుకుంటే వాళ్ళకి రెండు విధాలుగా ఉంటుంది. ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ మోడల్ అనుకోండి, లాంగ్ ఫ్రాక్కి నైటీకి పెద్ద తేడా ఏమి ఉండదు. సో వీలు కాని వాళ్ళు ఈ విధంగా కుట్టించుకుంటే ఎటువంటి తప్పు ఉండదు అంటే ఎబ్బెట్టు కూడా ఉండదు, ఎబ్బెట్టు ఉండదు. దాంతోపాటు మీరు గబాలన బజార్కి వెళ్ళైనా పాల ప్యాకెట్ తెచ్చుకోవాలన్నా, ఏదైనా ఒక సరుకు తెచ్చుకోవాలన్నా, లేదా ఎక్కడికన్నా గబాలన వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళాలన్నా కూడా ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నైటీలు కుట్టే విధానాన్ని ముందు మారిస్తే బాగుంటుందని నా ఆలోచన. చక్కటి ఆలోచన అమ్మా. ఇంకొకటి, ఇప్పుడు మనం ఈ మధ్య అలా ఎవరైనా వ్యాపారవేత్తలు కనుక మొదలుపెట్టి కొత్త పద్ధతిగా ఎబ్బెట్టి లేని నైటీలు లాంగ్ ఫ్రాకులు కలిపి మధ్యలో ఒక విధానాన్నిగా తీసుకొచ్చి వ్యాపార సంస్థల వాళ్ళు కనుక మొదలు పెడితే మంచిగా అవి డ్రెస్సులు విరాజిల్లుతాయి, మార్కెట్లోకి వెళ్తాయి. చక్కగా చెప్పారమ్మా. ఎందుకంటే కొత్త బిజినెస్ పెట్టుకోవాలని అనుకునే వాళ్ళకు ఇది ఒక చక్కటి ఆలోచన చెప్పారు మీరు. ఏదైనా డ్రెస్ విధానంలో నైటీ అనుకున్నాం, మెడలు పెద్దవిగా వికృతంగా పెట్టుకోవటం అనేది ముందు చండాలం. మెడలు అనేవి చక్కగా ఇక్కడ దాకా పెట్టుకోండి, వెనక మెడ కానీ ముందు మెడ కానీ వేసుకునేది మెడ డీప్ నెక్ లేకుండా చక్కగా మీకు అది సభ్యతగా ఉంటుందా నైటీ అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ రకమైన కొత్త విధానంగా డ్రెస్సులు తయారు చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పెళ్ళైన మహిళలు ఎవరు, పెళ్ళి కాని మహిళలు ఎవరు, అసలు ఏం అర్థం కావట్లేదు. అవును, ఇప్పటికి కూడా మంగళసూత్రాలతోని చాలామంది ఉంటున్నారు. వాటి దొంగల భయమో లేకపోతే ఈ చైన్ స్నాచర్స్ వల్లనో ఏమో తెలీదు, ఎవరి మెడలో మంగళసూత్రం కనిపించట్లేదు. ఓకే, దాన్ని కొంతవరకు మనం పక్కన పెడితే కాళ్ళకి మెట్టలు కూడా పెట్టుకుంటలేరు. ఒకవేళ ఇన్ కేస్ మెట్టలు పెట్టుకున్నా ఏదో సన్నటి దారం లాగా సన్నగా ఏర్పడినట్టు మెట్టలు పెట్టుకుంటున్నారు. ఎందుకు అట్లా అంత పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే ఆ విధంగా మరి దారుణంగా తయారైపోయారమ్మా. అసలు ఒక బొట్టు లేదు, అసలు ఏ రకంగా వాళ్ళు కనిపించట్లేదు. ఏం చెప్తారమ్మా వీళ్ళందరి గురించి? అసలు ఈ విధంగా ఉండడం కరెక్ట్ అంటారా అసలు పెళ్ళైన స్త్రీలు? అంటే ఇంట్లో పెళ్ళి కాకముందు పుట్టింట్లో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి పిల్లలు ఎవరైనా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ
మన ఇంట్లో సంస్కృతి సాంప్రదాయాల్ని దాని యొక్క అనుగడంలో దాన్ని ఆధారం చేసుకుని మనం పెరుగుతూ ఉంటాం. పెద్దల నుంచి నేర్చుకునేది మనం. కాబట్టి నేను అనుకుంటాను ఇప్పుడు ఈ జనరేషను వాళ్ళందరూ కూడా ఇలా తయారవటానికి కారణం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరిగ్గా చెప్పకపోవటం కూడా అనేమో అని అనుకుంటాను. ఒకవేళ పెద్దవాళ్ళు ఉండి మంచి చెప్పినా కూడా వినని యొక్క పట్టుదల వీళ్ళల్లో ఉందేమో, వినకపోవటం అనేది. సరే ఏదో కోర్సులు, ఇంజనీరింగ్ కోర్సులు, డాక్టర్ కోర్సులు ఏవో చదువుతున్నారు. అక్కడ కొన్ని మనం నేర్చుకునే కోర్సులకి చేతి నిండా గాజులు వేసుకుంటే ఇబ్బంది ఏమో, మెడలో చైన్స్ ఉంటే ఇబ్బంది ఏమో, డ్రెస్సు కూడా ఇట్లా చీరలై కట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఏమో. సరే కాదని నేను అన్ను. అక్కడ వృత్తిపరంగా అలా ఉండండి, చదువుకునే చోట చదువుకునే పద్ధతిగా ఉండండి. కనీసం పూజలు పునస్కారాలకు వచ్చేటప్పుడైనా అలా ఉండాలి కదమ్మా. మాకు నాగప్రతిష్ఠ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఒక్కొక్క ఆడపిల్లలు మేము తప్పకుండా చిన్నపిల్లలైతే లంగా ఓణి లేకపోతే ఒక చూడీదార్ కానీ మంచిగా వేసుకొని రమ్మని అంటాము. ఎవరిని మరీ అంత బలవంత ఇబ్బంది పెట్టడం కాదు. మరి జీన్స్ ప్యాంట్ అవి వేసుకుని రావటం ఇవన్నీ ఇబ్బందికరం, వద్దని చెప్తాము. ఆ చూడీదార్ డ్రెస్సుకు కూడా చాలా పెద్ద మెడ ఆ డ్రెస్సుకి, దానికి మళ్ళీ చున్నీ కూడా ఉండదు. ఒక అయ్యగారు ఎదురుగుండా కూర్చుని మంత్రం చెప్పి కార్యక్రమం అంతా చేయిస్తూ ఉంటారు. అవునవును. ఆ కార్యక్రమానికి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు, గుడికి వచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత ఈ పూజాది కార్యక్రమాలప్పుడు మనం నమస్కారాలు చేయాల్సి వస్తుంది, సూర్య నమస్కారాలు చేయాల్సి వస్తుంది, ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది. రకరకాల కోణాల్లో మనం అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుంది. అప్పుడు ఇంత పెద్ద మెడలు పెట్టుకుని మీరు వంగినప్పుడు పరిస్థితి ఏమిటి? కనీసం చున్నీ వేసుకుని సభ్యతగా కప్పుకోవడం. ఆడవాళ్ళ గురించే కాదండి, మగవాళ్ళకు కూడా నేను చెప్తాను. చక్కగా మీరు పంచా కండువా కట్టుకుని రావాలి. పంచి ఏ రంగు అయినా పర్వాలేదు. కప్పు పైన మీరు బనీన్ ఉండకూడదు, మళ్ళీ షర్టు పనికి రాదు పూజకి. పైన మీరు మళ్ళీ వస్త్రాన్ని కప్పుకోవాలి, భుజాల చుట్టూతో తీసుకుని వస్త్రాన్ని కప్పుకోవాలి. ఆ కప్పుకునే వస్త్రము చిన్న కర్చీఫ్ లాగా, చిన్న జేవురుమాలా, చిన్న టవల్ పనికిరాదు, పెద్దదిగా తెచ్చుకోవాలి. అందుకే పంచా కండువా అంటారు. కండువా అంటే పెద్దది, అంటే మన ఓణి టైప్లో ఉంటుంది. అది మీరు ఒంటి నిండా కప్పుకుంటే ఎప్పుడు బయట షర్టు బనీన్ ఇప్పదీని మగపిల్లలకు కూడా వాళ్ళకు కూడా అది అసభ్యంగా ఉండకుండా సభ్యతగా ఉంటుంది, వాళ్ళు సిగ్గుపడరు. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి, తెలుసుకుని నడుచుకోవాలి. అలా వస్తారు. తర్వాత అసలు ఆడపిల్లకి పూజా విధానం చేసేటప్పుడు మనం చేతికి గాజులు లేకుండా, నూట బొట్టు లేకుండా అసలు చేయటం అనేది అమంగళం, చేయరాదు. చాలామంది ఆడపిల్లలు మా దగ్గర నాగప్రతిష్ఠకు వచ్చినప్పుడు ఉట్టి చేతులతో గాజులు లేకుండా కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు నేను గబాల అమ్మవారి దగ్గర పెట్టుంటాయి కదమ్మా, లక్ష్మీ దగ్గర పెట్టుంటాయి గాజులు. ఆ గాజులు తీసి వాళ్ళకి ఇచ్చి, అమ్మ వేసుకోండి, చేతికి గాజులు లేకుండా మనం సాంప్రదాయం కాదు చేయకూడదని. కాళ్ళకి పసుపు రాసుకోకుండా, చేతికి గాజులు లేకుండా, ఒకవేళ పెళ్ళైన ఆడవాళ్ళు అయితే పుస్తలకు కూడా మన పసుపు పెట్టుకుని, తల్లో పువ్వు పెట్టుకుని, జుట్టు విడబోసుకోకూడదు. జుట్టు తప్పకుండా కూడా జడ అల్లుకోవాలి, అల్లుకుని దాంట్లో పువ్వు పెట్టుకోవాలి. జుట్టు విరబోసుకుని అసలు దైవ కార్యక్రమాలు ఏవి చేయకూడదు. జుట్టు విరబోసుకుని అంటే ఇంట్లో ఆడకూతురు తిరగకూడదు, నిండి ఇంట్లో జుట్టు విరబోసుకుని ఆడకూతురు తిరగకూడదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ నేను నిదానంగా చెప్తాను, పిల్లలు ఏమన్నా హర్ట్ అవుతారేమో, ఈ చిన్నపిల్లలు కదమ్మా, ఏమేమిటి ఇట్లా చెప్తోంది అని అనుకుంటారేమోనని నిదానంగా, అమ్మ నాన్న గాజులు వేసుకోవా, చేతులు బాగున్నాయి నీ చేతులు, అలా చెప్పి నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. సో పూజా కార్యక్రమాలు ఏవైనా సరే మహిళలు జుట్టు అల్లుకొని ఒక పువ్వు పెట్టుకొని, నిండు గాజులు, కాళ్ళకి పసుపు. అవునండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి నోములు వ్రతాలు చేయించేటప్పుడు కానీ, ఇప్పుడు నాగప్రతిష్ఠా కార్యక్రమాలు చేయించేటప్పుడు కానీ మనకి గణపతి పూజ అనేది జరుగుతుంది, గణపతి పూజ. అప్పుడు గణపతికి పూజ అయిన తర్వాత నైవేద్యం పొందుపు అన్నీ అయిన తర్వాత ఆయన దగ్గరున్న అక్షింతలు కానీ నెత్తిన వేసుకొని, ఆయన దగ్గర మనం పూజ చేసిన ఒక పువ్వుని శిరస అని తల్లో పెట్టుకోవాలని ఒక మంత్రం ఉంది. మా మగవాళ్ళు అయితే చెవులు అయినా పెట్టుకోవచ్చు. ఇదివరకు సిక్కలు ఉండేవి కూడా, వాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఆడగుతురు మరి జడ అల్లుకుంది, ఆ విఘ్నేశ్వరుడి దగ్గర పువ్వు ఎట్లా పెట్టుకోగలుగుతాము? పువ్వు నిలవదు కదా జడాలు. కాబట్టి ఇవన్నీ కొన్ని సాంప్రదాయం కాదు, పద్ధతి కాదు.
చూడటానికి కూడా బాగోవు, ముచ్చటగా ఉండదు. ఏదేదైనా ఆడపిల్ల అందం చూడాలి అంటే చక్కగా లంగా ఓణీలో చూడాలి, చీరలో చూడాలి కదా. దాంట్లో సభ్యతా సంస్కారం కనపడుతుంది, అందం అనేది దాంట్లోనే చూడగలుగుతాం. మిగతా ఏ డ్రెస్సుల్లోనూ అంతగా మనం చూడలేము. ఒకవేళ కొన్ని మరీ జీన్స్ ప్యాంటు షర్టులు అయితే కొద్దిగా వికారంగా కూడా ఉంటుందండి. మన ఒంటిని బట్టి మనం కొద్దిగా లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా, ఎలా ఉన్నామన్న దాన్ని బట్టి కూడా మనం డ్రెస్ అనేది మనం ఎంచుకోవాలి. డ్రెస్ అనేది మనకి కాదు, ఎటు వాళ్ళు చూడటానికి సభ్యతగా ఉండాలి. ఓకే, అంటే ఆఫీస్ టైమింగ్స్లో కానీ అటువంటి టైంలో మీరు ఎట్లా అన్నా ఉండండి, బట్ పూజా కార్యక్రమాల్లో మాత్రం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి అలంకరణ అనేది చక్కగా ఉండాలి, అంతే అంటారా? అవునమ్మా. ఓకే, అయితే అమ్మ అంటే ఇదివరకు అంటే ఒక దగ్గర ఒక 20 సంవత్సరాల క్రితం భర్త చనిపోయిన మహిళ అంటే ఏ విధంగా ఉంటుంది, అంటే ముత్తైదు అయినటువంటి స్త్రీ ఏ విధంగా ఉంటుంది అనేది డిఫరెన్స్ తెలిసిపోయేది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు ముత్తైదువులో ఎవరు భర్త లేని వాళ్ళు తెలియట్లేదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పూజకి లేకపోతే ఏదైనా ఇన్విటేషన్కి బొట్టు పెడదామని మనం పోతే అందరూ పెట్టించుకుంటున్నారు. కొంతమంది ఇన్ కేసు తెలిసిన తర్వాత అయ్యయ్యో అది అని ఫీల్ అవుతున్నారు. అవును కదా. అసలు అంటే సరే పోనీయండి, అదంతా ఓకే, ఇప్పుడు ఆ జనరేషన్లో అదంతా ఎవరేం పట్టించుకోవట్లేదు. బట్ విధవరాలైనటువంటి స్త్రీ అన్నీ ధరించొచ్చా? ఏదైనా ఆచార వ్యవహారాలు సనాతన ధర్మంలోంచి వచ్చినవి ఇవి కూడా. కాబట్టి మొదటి నుంచి సనాతన ధర్మం నుంచి వచ్చాయి. పెద్దలు పెట్టారు, ఋషులు పెట్టారు, మనకి పౌరోహితులు పెట్టారు, పండితులు పెట్టారు ఈ ఆచార వ్యవహారాలన్నీ. కాబట్టి కొన్ని మనం కాదు అని అనటానికి ఎలా, వాళ్ళు ఏ దృష్టితో పెట్టారో ఎలా పెట్టారో కాదు అనటానికి లేదు. ఇప్పుడు మీరన్నట్టు ఏదైనా పెళ్లి శుభలేఖకి ఇవ్వటానికి కానీ దేనికైనా కానీ, లేకపోతే వ్రతాలు ఇవన్నీ చేసుకోవటానికి కానీ, ఇవన్నీ అయినప్పుడు మనం బొట్టు పెట్టాలంటే ఎదుట మనిషి మొహంలో బొట్టు ఉంటే మనం పునిస్త్రీ అనుకునే పెడతాం కదా. కాబట్టి పెద్దవాళ్ళు పెట్టారు, పెట్టినప్పుడు ఆ నియమాలను మనం అనుసరించవలసిందే. కానీ ఆ నియమాలకు విరుద్ధంగా మనం ఉండటం అనేది అంత క్షేమతరం కాదు. చాలా ఆలోచించి పెట్టారండి. దంపతుల మధ్య అన్యోన్యానికి, అనురాగానికి చిహ్నాలు ఇవన్నీ కూడా. ఓకే, అయినప్పుడు అసలు ఆ మనిషే లేనప్పుడు ఇవన్నీ ఎంతవరకు మనకి పనికొస్తాయి, ఎంతవరకు ఇది కరెక్టు కదా. కాబట్టి ఇదివరకు ఎప్పుడో పూర్వకాలంలో అయితే భర్త చనిపోగానే అప్పుడు చిన్నతనంలోనే వివాహాలు చేసేవాడు. తలనీలాలు తీసేసేసి ఒక తెల్ల బట్ట కట్టి ఒక మూల కూర్చోబెట్టేవాళ్ళు. సరే, తర్వాత ఆచారాలను బట్టి వచ్చినప్పుడు తప్పకుండా కొంతనన్నా మనం పాటించి కాళ్ళకు మట్టెలు, మెళ్ళో పుస్తెలు, చేతికి మట్టి గాజులు, లబ్బర్ గాజు కానీ మామూలుగా గోల్డ్ గాజు కానీ రోళ్ళు గాజు కానీ ఆ చేతికోటి ఈ చేతికోటి వేసుకుని చక్కగా సింధూరం పెట్టుకోవచ్చు, విభూది పెట్టుకోవచ్చు, ఈ ధారణ చేయొచ్చు. కుంకుమ అనేది సౌభాగ్య చిహ్నం కాబట్టి అది మనకి దూరమైంది కాబట్టి దాన్ని కొద్దిగా మనం దూరంగా ఉంచడమే మంచి పద్ధతి. ఇట్లా సొసైటీలో మనం ఒకవేళ అలాంటి ఆచార వ్యవహారాలు మనం వాయినాలు తీసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనం తీసుకోకూడదు కదా అని వీళ్ళు కూడా నిర్ణయించుకోవాలి. ఎంతవరకు పద్ధతి, తీసుకోకూడదు, ఇచ్చిన వాళ్ళకైనా దోషమేమో కదా, తీసుకున్న వాళ్ళకి కూడా దోషం అవ్వచ్చు. అవుద్దామా అట్లా తీసుకున్న అంటే ఇప్పుడు ఒకవేళ తెలియక వాయినం ఏదైనా ఇచ్చింది అనుకోండి, దోషం ఉంటుందా అట్లా? మనం వాయినం అనేది ఎవరికమ్మ ఇచ్చేది ముత్తైదుకే కదా కదా. పండు తాంబూలం, దాంట్లో పువ్వు పెట్టి దక్షిణ పెట్టి ఒక్క అవన్నీ పెట్టి మనం ఇస్తాం. ఒకవేళ ఇట్లాంటి మనుషులు ఉంటే తాంబూలం ఇవ్వకుండా ఉట్టి దానం ఇవ్వండి. జాకెట్ బట్ట ఊరికి చేతికి ఇస్తారు. దాంట్లో పండు తాంబూలం, పువ్వు, పసుపు, కుంకుమ ఇవన్నీ పెట్టరు. కాబట్టి ఆ కాలమాన పరిస్థితులు ఎంత మారినా కూడా అమ్మ అన్నీ మన కోసం మంచి కోసం పెట్టినవే కాబట్టి వాటిని అనుసరించి మనం నడవాలి. వ్యతిరేకంగా నడిస్తే వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే వివాహ వ్యవస్థ అనేది చాలా దారుణంగా అయింది అని మీలాంటి పెద్దలు కూడా చాలామంది అంటున్నారు. మనము తరచూ ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాం. డిఫరెంట్గా అంటే కొన్ని న్యూస్లు కూడా మనం తరచుగా చూస్తూనే ఉన్నాం.
అసలు ఏమనిపిస్తుందమ్మా, అంటే ఏ విధంగా తయారైపోయింది అంటారు వివాహ వ్యవస్థ? ఒకటే అండి, ఇంట్లో కష్టసుఖాలు, మంచి చెడు ఎలా అయితే మనం పిల్లలకి చెప్పుకుంటున్నాము, మనం చూపిస్తున్నామో వాళ్ళకి వివాహ వ్యవస్థను గురించి కూడా చిన్న పిల్లలప్పటి నుంచే వాళ్ళకి చెప్పాలి. ఇంట్లో దంపతులు కూడా అంత ఆదర్శంగా ఉండాలి తల్లిదండ్రి. ఓకే. అట్లా వీళ్ళు ఆదర్శంగా ఉంటేనే వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం అది ఎలా ఉంటుంది అనేది పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఆ తర్వాత ఎవరైనా మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ వివాహం నిశ్చయం అయింది లేకపోతే సంబంధాలు చూస్తున్నాము అన్నప్పుడు వాళ్ళకు ముందు వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని ముందు వాళ్ళకి చెప్పాలి. పెళ్లి చేసే ముందే కూర్చోబెట్టి చేతనైతే తల్లిదండ్రి, లేకపోతే ఒక పండితుడినో ఒక మీ యొక్క గురువునో లేకపోతే ఈ వివాహాది కార్యక్రమాలు చేయించే పౌరోహితుడినో కూర్చోబెట్టుకుని ముందు ఈ పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం ఏంటి అని. వ్యవస్థ గొప్పతనం ఎట్లా తెలుస్తుంది? మంత్రాల్లో ఉంటుంది. ఓకే. వివాహ మంత్రాల్లో ఉంది. ఒక్కొక్క వివాహ మంత్రంలో ఒక్కొక్క మంత్రానికి ఏమేమి అర్థం ఉంది, ఎవరెవరు దేవీ దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు, ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేలాగా కూర్చోబెట్టి చెప్పాలి అంటే ఒకవేళ మధ్యలో అబ్బాయికైనా సరే అమ్మాయికైనా సరే చెప్పాలి. తల్లిదండ్రులకు చెప్పటం ఒకవేళ కుదరకపోతే వీళ్ళ చేత చెప్పించాలి, గురువుల చేత. అంత గొప్పదమ్మా మన వివాహ వ్యవస్థ. కాబట్టి ఆ వివాహ వ్యవస్థని మీరు కట్టుబడి ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత గొప్పది అన్న విషయాన్ని చెప్పడం ద్వారా వీళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్నప్పుడు ఎటువంటి అవకతవకలు జరగవు, వివాహ వ్యవస్థ చాలా గొప్పగా ఉంటుంది. ఓకే అమ్మ, మీరు వివాహ వ్యవస్థ గురించి చెప్పిన విధానం బాగుంది. ఎందుకంటే పెళ్ళిళ్ళు చాలా గ్రాండ్గా అవుతున్నాయి. కొన్ని లక్షలు అసలు కోట్లు పెట్టి ఖర్చు చేసి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కనీసం ఒక 1 year కూడా వాళ్ళు కలిసి వారమే వార్తలు వినాల్సి వస్తుంది. సరే, మీరు అన్నట్టు తల్లిదండ్రులు ఎవరైనా సరే, ఇటు అబ్బాయి తరపునైనా అమ్మాయి తరపునైనా తల్లిదండ్రులు పెళ్లి చేసే ముందు వాళ్ళ పిల్లలకి మీరు చెప్పిన విధంగా ఫస్ట్ వాళ్ళ పిల్లలకి ఈ వివాహిక వ్యవస్థ గురించి, వివాహం ఒక్క క్రతువు జరుగుతోంది అంటే ఫోటోలు, లైటింగు, అవును, వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్టే ఫస్ట్ అసలు వివాహ వ్యవస్థ గురించి చెప్పాలి. చుట్టాలు, రాకపోకలు, విందులు, వినోదాలు, కమ్మటి భోజనం, ఇది కాదండి అసలు. ఆ గొప్పతనం జీలకర్ర బెల్లం ఎందుకు పెడుతున్నారు, సూత్రం ఎందుకు కట్టిస్తున్నారు, కంకణాలు ఎందుకు కట్టిస్తున్నారు, అట్లాగే మనం బ్రాహ్మణులు అయితే స్థాళీపాక హోమం అని చేయిస్తారు. ఆ హోమం ఎందుకు చేయిస్తున్నారు, ఆ హోమంలో గొప్పతనం ఏమిటి, ఇవన్నీ విషయాలు గనక వివరించి వాళ్ళకి చెప్తే చాలామంది జంటలు విడిపోరని నేను అనుకుంటున్నానమ్మా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువైపోతుంది. ఇప్పుడు అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే, ఒక్కసారి అమ్మాయికి అబ్బాయికి పెళ్ళి నిశ్చయం అయిన తర్వాత డేటింగ్ అని చెప్పేసి లేదా ఇంకేదో అని చెప్పేసి అప్పటికి, అంటే పెళ్ళి కాకముందే, పెళ్ళైన తర్వాత ఏవేవి చేస్తారో అవన్నీ పెళ్ళి కాకముందే చేస్తున్నారు. అవును. అంటే తీరా పెళ్ళయ్యేసరికి మొహం కొట్టినట్టు అవుతుందా, లేకపోతే బోరు కొడుతుందా, లేకపోతే ఒకరికొకరు అర్థం అవ్వట్లేదా తెలియక పెళ్లి పిట్టలు దాకపోయి తర్వాత అంటే దాన్ని ఏమంటారు, క్యాన్సిల్ అయిపోతున్నాయి అనమాట పెళ్ళిళ్ళు. అవునండి. అసలు ఆ విధంగా చేయడం కరెక్ట్ అంటారా అమ్మ? ఎవరు అనరండి పెద్దవాళ్ళు. అసలు అంటే ఇప్పుడు వీళ్ళ పిల్లల్ని అడిగితే ఏమంటారంటే, మేము అర్థం చేసుకుంటున్నాము, ఒకరికొకరు మేము అర్థం చేసుకోవడానికి ఇటువంటివన్నీ చేస్తున్నాము అని అబ్బాయి అమ్మాయి కూడా అనడం జరుగుతోంది. అసలు కరెక్ట్ అంటారా అమ్మాయి పద్ధతులు? కరెక్ట్ అవునా కాదా అనే సమస్య అట్లా ఉంచినా దీనివల్ల అనేక బాధలకు గురవుతున్నారు. ముందే ఏ విషయమైనా సరేనండి, తానవ్వక నొప్పించక. కాబట్టి ఎంత బాధపడుతున్నారు, ఎంత రిస్క్ తీసుకుంటున్నారు. మీరే కాదు, అటువైపు తల్లిదండ్రి, ఇటువైపు తల్లిదండ్రి, బంధువర్గాలు కానీ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు దీనివల్ల. కాబట్టి వీళ్ళకి సరైన అవగాహన లేదు. నిజంగానే కాలేజీల్లో కానీ ఎక్కడైనా సరే ఒక పీరియడ్ అనేది, ఒక క్లాస్ అనేది వీళ్ళకి ప్రత్యేకంగా వివాహ వ్యవస్థ గురించి కానీ, పెద్దల్ని గౌరవించడం గురించి కానీ, దైవభక్తి గురించి కానీ, మన సనాతన ధర్మం గురించి కానీ ముందు ఒక పీరియడ్ ఉండాలండి.
ఒక ఫిరుడు ఉండాలి, ఒక లెక్చర్ చక్కగా చెప్పగలిగే కనుక ఉంటే గనక అసలు ఇంత విచ్ఛిన్నం అవ్వదు. వివాహ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం అవ్వదు. పెద్దవాళ్ళు చెప్పుకోవటంలో ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా నడుచుకోవటంలో ఉంటుంది. ఇంట్లో ఎవరిని అనుసరిస్తారు? పిల్లలు పెద్దవాళ్ళనే కదా అనుసరించేది. కాబట్టి ఉంటారు. ఒక్కొక్క చోట పెద్దవాళ్ళు మంచిగా ఉన్నా కూడా పిల్లలు వినని మొండితనం. ఇప్పుడు ఈ యొక్క జనరేషను, బయట వాతావరణం, ఫ్రెండ్స్ సర్కిల్. అవునమ్మా, ఈ మధ్య పెట్టుకుంటున్నారు కదా అమ్మాయిలను చూస్తే డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పేసి. అవును కదా. కాబట్టి ఇవన్నీ ఉన్నాయమ్మా. వీటన్నిటి కారణం చేతే వీళ్ళు ఇలా ఉంటున్నారు. ఎందుకో చేయటం లేదంటే వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకళ్ళకి సరైన అవగాహన లేక విడిపోతున్నారు. ముందు భార్యాభర్తలకి ముందు ఉండవలసిన ఒక మంచి గుణం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండవలసిన ఒక గుణం ఏంటంటే గౌరవం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఉండవలసింది గౌరవం. నేనంటాను, మీకు ప్రేమల ఆప్యాయతలు లేకపోయినా పర్వాలేదు, ప్రతి ఒక్క జంటలు ముందు గౌరవంగా ఉండండి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం ఉంటే కనుక విడిపోరు. ఒకరి గురించి మళ్ళీ ఇంకొకరు అడ్జస్ట్ అయ్యే విధానాన్ని కూడా అలవర్చుకోవాలి కదమ్మా. అలవర్చుకోవాలి. గౌరవ మర్యాదలు ఉంచుకోండి. ఎంతవరకు ఎవరికైనా సరే ఒక లిమిట్, ఒక పద్ధతి అనేది ఉంటుందమ్మా. ఎంతవరకు ఉండాలో అంతవరకు. తండ్రి ఆ స్థాయిలో ఉన్నాడు, తల్లి లేకపోతే భార్య భర్త, ఎంత లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్లో ఉండి గౌరవ మర్యాదలతో ఉంటే ఎవరి జీవితాలైనా కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఆ గౌరవ మర్యాద లోపించటం వల్ల కూడా వివాహ వ్యవస్థ అనేది చాలా దెబ్బతింటోంది. ఎవరిస్తున్నారు? పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు, గౌరవం లేదు. అరే ఒరే, మొగుడిని కూడా అరే మొరే అని పేరు పెట్టి పిలిచే స్థితికి వచ్చారు. నీ భర్తకి నువ్వు గౌరవం ఇచ్చుకోకపోతే పక్క స్త్రీ ఇస్తుందా? ఏమంటే ఎవరివ్వాలి? నీ భార్యకి గౌరవం విలువ ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఇస్తారా? కదా. కాబట్టి అసలు ఫస్ట్ పిలుపులోనే ఉంటుందండి మర్యాద అనేది. సరే. కాబట్టి అట్లా జంటలందరూ విడిపోకుండా ఉండాలంటే ఇవన్నీ ఆచరించుకుంటూ వస్తే చక్కగా ఉంటారు, విడిపోరు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి, మనం చక్కగా ఉండాలి, బాగుండాలి, సొసైటీలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, మంచి జంట అనిపించుకోవాలి, మనం డిగ్నిటీగా ఉండాలి అని మనం అనిపించుకోవాలి. అరే బయటకు వచ్చినప్పుడు సొసైటీ కోసం అన్న కొద్దిగా ఇంటిగా ఉంటున్న గారికి ఇంటికి వస్తే ఒకళ్ళనొకళ్ళని చీదరించుకోవటమేనండి. నిజంగా ఒక్కోసారి చూస్తుంటే బాధ అనిపిస్తుంది. బంధువర్గంలో ఎవరన్నా అలా ఉన్నా కూడా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నా కూడా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి ముందు మీకేం కావాలని తెలుసుకోమంటున్నాను. తెలియట్లా పిచ్చోళ్ళు వీళ్ళకంతా. అవునమ్మా, ఇప్పుడు మీరు అంటున్నారు కదా వీళ్ళందరికీ తెలియట్లేదు, ఇప్పటి జనరేషన్కి అసలే తెలియట్లేదు అంటున్నారు కదా. తెలియట్లేదు. సరే, వాళ్ళ కోసం మీరు చెప్పండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే భర్త అన్నం తిన్న తర్వాతనే భార్య అన్నం తినేది, లేదా కలిసి తినేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా లేదు కల్చర్ అనేది. భర్తనే తీసుకొచ్చి భార్యకి తినిపించి ఆ తర్వాత భర్త తినటం అంటే కంప్లీట్ డిఫరెంట్. చాలా అప్పటికిప్పటికి కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉండిపోయింది. అంటే అసలు భార్య భర్తతో ఏ విధంగా ఉండాలి, భర్త భార్యతో ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల వ్యవస్థలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి, వెనక ఎవరు తినాలి, ముందు ఎవరు తినాలి, ఇవన్నీ ఆలోచించుకుని అంత వీలుబడి అంత తీరిక ఎవరికి లేదమ్మా. ఉరుకులు పరుగులతో పరిగెత్తుతున్నారు. కాబట్టి కొన్ని మనం అనలేము, కొన్ని మనం అనలేము. వ్యవసాయ కుటుంబంలో కానీ పల్లెటూరు వాతావరణంలో కానీ ఇదివరకు గృహిణులు ఇంతగా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు స్థిమితంగా ఇంట్లో ఉండేవాళ్ళు, కాబట్టి అన్నీ చక్కదిద్దుకునేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. కాబట్టి కొన్ని మనం అనలేము. కాబట్టి ఇప్పుడు కొన్ని మనం వదిలేసుకోవాలి. ఎవరిని తినిపించారు ఏమిటి, ముందు తిన్నారా వెనక తిన్నారా, వ్యాపార రీత్యా అన్యోన్యంగా ఉంటే చాలు అంటున్నారు. అన్యోన్యంగా ఉండండి. ఫోన్లో అయినా కనీసం చెప్పుకోండి, ఏమంటే తిన్నారా, అమ్మ తిన్నావా అని అడగండి. తిన్నంత ఇట్లా అడగటం వల్ల ఒక భార్యాభర్తలే కాదమ్మా, తల్లిదండ్రినైనా సరే అమ్మ తిన్నారా, తినలేదా, ఇట్లా ఫోన్లో అయినా అడిగి కనీసం వీలున్నప్పుడు వారానికి ఒక్కసారైనా అందరూ కలిసి భోజనం చేయడానికి ప్రయత్నం చేస్తే మన మధ్య ఏంటంటే ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి. దానివల్ల అదొకటి. ఏదైనా అనారోగ్యం చేత కానీ
ఇప్పుడు వచ్చే ఈ గ్యాస్ ట్రబుల్, షుగరు వీటి వల్ల ఎవరైనా కొద్దిగా ఆహారాన్ని తక్కువ తిని ఏదైనా తినలేకపోతున్నా, తినకూడనివి తింటున్నా కూడా ఈ అందరు కలిసి తినటం వల్ల కొన్ని తెలుస్తాయి. నీకు బీపీ ఉంది, నువ్వు ఎందుకు కారం తింటున్నావు, నీకు షుగర్ ఉంది, ఎందుకు నువ్వు తీపి తింటున్నావు అని ఇవన్నీ మనం మాట్లాడుకోవటానికి మన మన బంధువుల్ని, మనం భార్యని కానీ భర్తని కానీ తల్లిదండ్రిని కానీ గమనించుకోవటానికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ కలిసి తింటాం అనేది. కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారైనా కలిసి భోజనం చేయటం అనేది మంచి పద్ధతి. ఓకే అమ్మా. అయితే సరే, ఇక వివాహ వ్యవస్థ గురించి మనం పక్కన పెడితే ఈ ధర్మ సందేహాల విషయానికి వస్తే మహిళలకైతే ధర్మ సందేహాలు చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. ఒకవేళ అవి అన్నీ తెలిసినా కూడా ఇంకా మిగిలే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఇదివరకు మాట్లాడుకున్న ఒక వీడియోకి తల స్నానం దీనికి చేయొచ్చా అనే దానికి చాలా వ్యూస్ వచ్చినాయి. చాలామంది అందులో అడిగిన డౌట్స్ని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మహిళలకి నెలసరి రావటం అనేది సహజం, ప్రకృతి సహజం అది. అయితే మామూలుగా మన సాంప్రదాయాల ప్రకారం నెలసరి వచ్చిందంటే వెళ్ళి తల స్నానం చేయాలి అంటారు, ఏ వస్తువు తాకకుండా. అయితే సైంటిఫిక్గా డాక్టర్స్ కానివ్వండి చాలామంది ఏమంటున్నారంటే నెలసరి వస్తే వెంటనే వెళ్ళి తలస్నానం చేయొద్దు, అది హెల్త్కి ప్రాబ్లము అని సైంటిఫిక్గా చెప్తున్నారు. అసలు ఇందులో ఏది కరెక్ట్? అంటే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, గబాల్లో ఏదైనా తగులుతారు అన్న ఉద్దేశంతో కొంతైనా దోషం పోతుంది. అది ఏంటంటే పచ్చిముట్టు అంటారు. అట్లా కొంతైనా దోషం పోతుందని ముందు అయ్యావు కదా, అవ్వగానే ముందు వెళ్ళి స్నానం చేసిరా అని పెద్దవాళ్ళు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు కొంతమంది ఆచరిస్తున్నారు అట్లా, అవగానే వెళ్ళి స్నానం చేసి రావటం అనేది. అసలు న్యాయంగా అయితే అవగానే స్నానం చేయకపోయినా ఇదివరకు రోజుల్లో 4 రోజులు మనని దూరంగా ఉంచేవాళ్ళు, మనకే అన్నం వండి అన్ని సపర్యలు వాళ్ళు చేసేవాళ్ళు, మనకు అందించేవాళ్ళు. 4వ రోజు స్నానం చేసేవాళ్ళం. 4వ రోజు స్నానం చేయటానికి కూడా ఒక మంత్రం ఉంది. ఆ మంత్రోక్తంగా చెప్పుకుని, అంటే ముట్టివాళ్ళు కొన్ని తాకచ్చు, కొన్ని తాకకూడదు, పాపపుణ్యాలు ఉన్నాయి. ఏమేమి తాకొచ్చు, ఏమేమి తాకకూడదు అని. చంటి బిడ్డను తాకినా, మర్రి చెట్టు నీడని నడిచినా, రావి చెట్టు నీడని నడిచినా, బ్రాహ్మడు భోంచేస్తున్నా, బ్రాహ్మడు సంధ్య వార్చుకుంటున్నా, తర్వాత బ్రాహ్మడు పూజాది కార్యక్రమాలు చేస్తున్నా, దేవుడి నైవేద్యం వండుతున్నా, ఇవన్నీ చూస్తే ఆ నెలసరి అయిన స్త్రీ కనుక చూస్తే ఇవన్నీ పాపాలు. తెలిసి తెలియక ఇవన్నీ మనం చేస్తుంటాం కాబట్టి ఆ పాపాలన్నీ పోవాలి అని 4వ రోజున మనం స్నానం చేసి రెడీగా ఉంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ ఒక బిందుతో కానీ బకెట్తో కానీ నీళ్లు తీసుకుని ఆ బకెట్లో కానీ బిందులో కానీ పసుపు వేసి చిటికెడు ఒక కథ ఉంటుంది. ఆ కథని చదువుతూ నీళ్ళల్లో ఇట్లా తిప్పుతూ ఆ మంత్రాన్ని చేస్తూ అది అయిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొచ్చి వీళ్ళ మీద పోస్తారు. అప్పుడు శుద్ధి అవుతుంది. అవునమ్మా. ఇప్పుడు మీరు చెప్పింది ఇది వరకు అంటే ఏంటి, కొన్ని సంవత్సరాల కిందట అంటే పూర్వం పాటించేవాళ్ళు, ఉమ్మడి కుటుంబాలు, అది కూడా ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పాటించేవాళ్ళు. ఉమ్మడి కుటుంబం. బట్ ఇప్పుడు 4 రోజులు పక్కన ఉండాలంటే ఆ 4 days ఇప్పుడు ఎంప్లాయీస్కి అయితే లీవ్ ఇవ్వరు, లేదా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అయితే లీవ్స్ ఇవ్వరు, వాళ్ళు సిలబస్ మిస్ అవుతారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఇంకా పాపం వాళ్ళకి ఎంత స్టమక్ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బస్లోనో ట్రైన్లోనో ఎందులోనో ట్రావెల్ చేస్తున్నారు, లేదా రోడ్డు మీద నడుస్తున్నారు, నడుచుకుంటూ వెళ్ళండి. ఏది ఈ నెలసరి టైంలో వాళ్ళు ఉన్న టైంలో, అదే టైంలో మాల వేసుకుని చాలామంది పురుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. అవునవును. ఇప్పుడు నెలసరిలో ఉన్న వాళ్ళు ఆ మాల వేసుకున్న వాళ్ళని చూడొద్దు అని అంటారు, కానీ తప్పని పరిస్థితి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం తల కిందకి వేసుకొని వెళ్ళలేము, ఏదో వచ్చి గుద్దుతుందో తెలియదు. అవునవును. సో అటువంటి టైంలో అంటే అట్లా మహిళలకు ఏమైనా పాపాలు తగులుతాయి అంటారా? అందుకే కదా 4వ రోజు నీ కథ చెప్పుకుని నీళ్ళు పోసుకోమనేది. ఆ కథ చెప్పుకుని నూనె పోసుకుని అది ఎవరిని ప్రార్థిస్తున్నాము? సూర్యనారాయణమూర్తిని. సూర్యనారాయణమూర్తికి, నాయన సూర్యనారాయణమూర్తి తండ్రి ఈ పాపాలన్నీ లేకుండా చెయ్యి అని, ముట్టివాళ్ళు తాకిన పాపం, రావాకి విస్తట్లో భోంచేసిన పాపం, మర్రి చెట్టు నీడని నడిచిన పాపం, గోవును తాకిన పాపం, గోవు బిడ్డను తాకిన పాపం, బ్రాహ్మడు సంధ్య వార్చుకుంటే పాపం అని ఇవన్నీ చెప్పుకుంటూ, నాన్న సూర్యనారాయణమూర్తి తండ్రి మహానుభావ ఈ పాపాలన్నీ లేకుండా చెయ్యి అని 4వ రోజు స్నానం నీళ్ళు అవే. కాబట్టి ఇది ఆచరించండి.
ఒకవేళ అంటే ఇటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ఇన్ కేస్ డౌట్స్ పెట్టుకొని మానసిక ఆందోళన చెందేవాళ్ళు ఇటువంటి ఆ 4వ రోజున మీరు చెప్పినటువంటి మంత్రం జపిస్తూ పసుపు నీళ్ళు ఈ విధంగా కలిపి చల్లుకుంటే సూర్యనారాయణమూర్తిని తలుచుకుని పసుపు నీళ్ళు చల్లుకుంటే ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయి. ఓకే. ఇప్పుడు స్నానం చేసి తలస్నానం చేసేస్తాం. ఆ బకెట్లు అవన్నీ అంత క్రితమే మనం ఏదైనా ముట్టుకుని 4 రోజులు వాడుకున్న బట్టలన్నీ తడిపేసేసేయాలి. స్నానం చేయాలి, తలంటి పోసేసుకోవాలి. ఆ బకెట్లు చెంబులు కానీ ఉంటే బాత్రూంలో బోలించేసేయాలి. ఎవరన్నా ఉన్నారనుకోండి బయట, వాళ్ళని ఒక బకెట్తోనో మగ్గుతోనో నీళ్లు పట్టి వాళ్ళని మన మీద పొయ్యమనాలి. ఒకవేళ అట్లా ఎవరూ లేని పరిస్థితులు ఈ బకెట్లన్నీ బోలించిన తర్వాత మనంతరం మనమే ఒక మగ్గుతోనో చిన్న బిందెతోనో నీళ్లు పట్టుకుని మనం బాత్రూంలో ఆల్రెడీ పసుపు రెడీగా చిన్న డబ్బాలో పెట్టుకుని ఉంచుకుంటే రోజు అయినా మనం పసుపు లేనిదే స్త్రీ స్నానం చేయరాదు. కాబట్టి ఆ చిటికెడు పసుపు మనమే వేసుకుని మనమే కథ చెప్పుకో మనమే పోసుకొని బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా పసిబిడ్డలు ఉన్నారు అనుకోండి, గబాల్లా ఆ పసిబిడ్డల్ని మనం చూడకుండా ఒళ్ళు తుడుచుకుని బట్టలు మార్చుకుని పసిబిడ్డను చూడకుండా ఇంత చింతకాయ పచ్చడి అన్నము, ఉసిరికాయ పచ్చడి, ఏదో పచ్చడి అన్నం కానీ ఏదో కూర అన్నము ఒక్క ముద్ద నోట్లో వేసుకుని ఆ బిడ్డను చూడాలి. ఎందుకట్లా అంటే ఆ బిడ్డ చిక్కిపోతుంది అని. అంటే మళ్ళీ వీళ్ళు ఈ నెలసరి ఇంతటితో ఆగిపోయి మళ్ళీ కనుక వాళ్ళు గర్భంతో కనుక ఉన్నట్టయితే ఈ పసిబిడ్డ ఏడబిడ్డ ఉంటుంది కదా, ఆ బిడ్డ చిక్కిపోతుంది అని ఒక మనకి ఇది ఉంది. కాబట్టి అలా చేయాలి. అంటే ఇంకా కనిపెంచే వాళ్ళు ఇంట్లో ఉంటే, కనిపించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక అలా చేయాలి. కాబట్టి ఎవ్వరూ బాధపడద్దు. ఇట్లా కథ పెట్టి చెప్పుకొని నీళ్లు పోసుకోండి సూర్యనారాయణమూర్తిని తలుచుకొని. సరేనా? తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరన్నా బస్ స్టాండ్లో కానీ ఎక్కడ ఉన్నాము, ఆఫీసులో ఉన్నాము, ఎవరన్నా ఇలాగే మాలధారణ అవి చేసుకుని ఉన్నారనుకోండి, అప్పుడు కొద్దిగా వాళ్ళకి మరీ రాసుకుని పూసుకుని ఎవరని తిరగం కదా, టచ్ అవ్వకుండా చూసుకోండి. వీళ్ళంతవరకు వాళ్ళకి మనం తగలకుండా ఉండే చూసుకోండి. ఓకే అమ్మా. అయితే ఇంకొక విషయం, ఇప్పుడు భార్యాభర్తలు వాళ్ళ సంసార జీవితంలో అనేది సాధారణము. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే దీపారాధన, నిత్య దీపారాధనకి తలస్నానం చేయాల్సిందేనా? ఇల్లంతా శుద్ధి చేసుకోవాల్సిందేనా? గృహస్థకు ఉండదండి. నేను అదే గృహస్థకు ఉండదు. ఓకే. చేయరాదు కూడా. ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయరాదు. ఓకే. ఇప్పుడు చేస్తాము అంటే చేయండి, నేను కాదన్ను. దీన్ని వ్యతిరేకంగా తీసుకోవద్దు. ఎంతవరకు సబబు అవుతుంది? పెద్దవాళ్ళు ఎవరైనా ఋషులు మహర్షులు అందరూ మనకు అనుగుణంగానే ప్రతి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు నేను ప్రత్యేకంగా కల్పించి చెప్పేవి కావు ఇవన్నీ. నాకు మా అమ్మగారు, మా తాతగారు, మా ముత్తాతలు వాళ్ళకి, మళ్ళీ గురువులు నాకు చెప్తే మళ్ళీ మీ ముందు నేను చెప్తున్నాను, మళ్ళీ మీరు ఇంకోళ్ళకి చెప్తారు, వాళ్ళు ఇంకోళ్ళకి చెప్తారు. కాబట్టి ఇవన్నీ ఎవరు ఏది చెప్పినా, ఏ ఇతిహాసాలు చెప్పినా, ఏ మంచి విషయాలు చెప్పినా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది చెప్పుకుని చేసేది. అందుకే మనం నోముల వ్రతాలు చేసేటప్పుడు కూడా పరమశివుడు పార్వతీకి చెప్పాడు, పార్వతీదేవి మళ్ళీ ఇంకొక స్త్రీకి చెప్పింది అనని ఎవరి నుంచి ఎవరికి వచ్చిందని పురాణ ఇతిహాసాలు మనం చదివేటప్పుడు కూడా ఇవన్నీ మనం చెప్పుకుంటాం. కాబట్టి ఎవరైనా సరే పొరపాటును కూడా ఇవి మా సొంత అభిప్రాయాలు, మేము చెప్పాము, మేమేదో పెద్ద వాళ్ళము అని మటుకు మీరు అనుకోవద్దండి. ఒకళ్ళ చేత ఒకళ్ళు మా పెద్దలు చెప్పింది మీకు మేము చెప్తున్నాం, ఆచరించుకోండి అని. అయితే అమ్మ ఇంకొకటి, ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే ఆడవాళ్ళు మంగళవారాలు, శుక్రవారాలు ఇటువంటి టైంలో తలస్నానాలు చేయొద్దని మీరనే చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇది వాస్తవం కూడా. అయితే మంగళవారాలు, శుక్రవారాలు కొంతమంది మహిళలు ఏంటంటే ఉపవాసం ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని ఆ రోజు ఉపవాసాలు ఉంటారు. ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడికి పూజ చేసుకోవడం, నైవేద్యం పెట్టడం ఇటువంటివన్నీ చేసినప్పుడు ఇల్లు శుద్ధించుకోవటం లేదా తన ఒంటిని శుద్ధిగా ఉంచుకోవటం ఇవన్నీ చేసుకోవాలి. మరి దీని గురించి ఎట్లా? మరి శుక్రవారం గురించి తెలియదు కానివ్వండి, మంగళవారం మటుకు స్త్రీ తలస్నానం చేయరాదు అస్సలు, ఎట్టి పరిస్థితుల్లో అయినా. పుట్టింటికి కీడు అంటారు. ఓకే. పుట్టింటి వారికి కీడు అని. ఒకవేళ నువ్వు అట్లాంటి తలస్నానం చేయాల్సి వచ్చిందనుకోండి, నీ ఇంటి ప్రహరీ గోడ మీద 2 బొట్లు నూనె బొట్లు వేసి చెయ్యి. అట్లా క్రమేపీ చేస్తూ ఉంటే ఆ గోడ నిలువున ఇలా చీలిపోతుంది, పగులొచ్చేస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పినవే ఇవన్నీ. కాబట్టి అంత ప్రభావం ఉంటుంది పుట్టింటికి.
కాబట్టి మంగళవారం నాడు తల స్నానం చేయరాదు అని చెప్తారు. అన్ని రోజుల్లో కూడా శనివారం చాలా మంచిదమ్మా, ఉత్తమోత్తమం. ఎందుకంటే ఏవైనా గ్రహదోషాలున్నా తలస్నానం అంటే యథావిధిగా అభ్యంగన స్నానం, కుంకుడుకాయలు కొట్టుకుని పోసుకుని నలుగు పెట్టుకుని చేసేదాన్నే స్నానం అంటారు. పైనుంచి ఊరికే తల మీద నీళ్లు పోసుకునేదాన్ని తలస్నానం అనరు. ఆ స్నానానికి ఈ స్నానానికి చాలా తేడా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మంగళవారం నాడు స్నానం చేయటం మంచిది కాదు, శనివారం చేయటం ఉత్తమోత్తమం. అమ్మ, ఈ మధ్యకాలంలో ఎవరు ఎటువంటి నియమాలు కానీ ఇటువంటివి చాలామంది పాటించట్లేదు. ఎవరో 100లో ఒక 40%, 50% మంది మాత్రమే ఈ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారాలను కానీ నియమాలను కానీ పాటిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన నా సరౌండింగ్స్లోనే చూసుకుంటే ఇప్పుడు చావుకు వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు. చాలామంది ఏం చేస్తారు, ఏ వస్తువు ఏం తాకకుండా స్నానం చేసి వస్తారు. లేదా వాళ్ళకు వీలైన వరకు చూసుకొని మళ్ళీ ఒకసారి వెళ్ళి గంగ స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇల్లు మొత్తం గంగా నీళ్ళతోని చల్లుకుంటూ ఉంటారు. అది కొంతమంది ఏమో నార్మల్గానే ఉంటారు. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చాలామంది చేస్తున్నారంటే చావుకి వెళ్ళొచ్చినా సరే బయట కూడా జస్ట్ బయట కాళ్ళు ఒకటి కడుక్కొని ఇంట్లోకి వచ్చి కూర్చుంటున్నారు. ఆ విధంగా చేయటం మంచిది అంటారా అమ్మ? ఏది పెద్దలు చెప్పిందైనా కూడా అది ఆచరించకపోతే మంచిది కాదు. ఓకే. ఎందుకు పెట్టారు? ఎవరినైనా మనం కాలం చేస్తే అక్కడికి వెడితే మనం ఇంటికి వచ్చి స్నానం చేయాలి. అదే అయిన వాళ్ళు దగ్గర వాళ్ళు అనుకోండి, అక్కడే చేస్తాం, బట్టలు తీసుకెళ్తాం, అక్కడే చేస్తాం, అక్కడే చెయ్యాలి. తర్వాత వాళ్ళు ఒక భోజనం పెడతారు. దగ్గర వాళ్ళైతే తప్పకుండా ఆ భోజనం తిని రావాలి. దగ్గర వాళ్ళైతే అల్లుళ్ళు కూతుళ్ళు ఎవరైనా ఇంకా దగ్గర బంధువులు ఉంటే కనుక చాలామంది స్నానం చేసేసి ఇంటికి వచ్చేస్తారు. కాదమ్మా, వాళ్ళు ఆ రోజున అదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత వంట చేసి పెడతారు. మరీ దగ్గరగా ఉన్న వాళ్ళు ఆ భోజనం తప్పకుండా తిని రావాలి, కానీ తినకుండా కూడా రాకూడదు. ఇది చాలామందికి తెలియదు ఆ విషయం. తినాలి. కాబట్టి అక్కడ కుదిరిన వాళ్ళు స్నానం చేయటం, ఇంకా బయట ఎవరైనా స్నేహితులు ఇలా ఉంటారు కదమ్మా, అట్లాంటి వాళ్ళు తప్పకుండా ఇంటికి వచ్చి స్నానం చెయ్యాలి. స్నానం చెయ్యాలంటే చెయ్యాలి అంతవరకే. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైనా క్రిమికీటకాదులు కానీ ఏమన్నా ఉన్నా కానీ ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే ఈ మంత్రాల ద్వారా కూడా కొన్ని ఉన్నాయి, లేనిదే చేయరు కదా. కాబట్టి స్నానం చేయటం అనేది మనకి పెద్దల నుంచి వచ్చిన ఆచారం. కాబట్టి ఈ ఆచారాన్ని తప్పకుండా మనం బయటే ఆ బట్టలన్నీ తడుపుకొని స్నానం చేసి ఇంట్లోకి రావటం అనేది మంచి పద్ధతి. దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు. మీకు స్నానం చేయటం వల్ల నష్టమేమీ లేదు. దానివల్ల మీకు మంచి. స్నానం చేసి రండి, మంచే కదా జరిగేది. ఒకవేళ ఏదన్నా కీడు ఉందనుకోండి మీకు వస్తుంది, అది మంచిది కాదు కదా. మరి ఎందుకు అంత నెత్తి మీద దాకా తీసుకొచ్చుకోవటం మీరు? కాబట్టి స్నానం తప్పకుండా చేసిరండి, మంచి పని చేయండి. అయితే అమ్మ, ఇంకొకటి, ఇంట్లో చాలా కొంతమందికి దిష్టి తగులుతుంది అని అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలకి ఏడుస్తూ ఉంటారు, మెడిసిన్ వేసినా తగ్గిపోదు, ఏడుస్తూనే ఉంటారు. దిష్టి తగిలిందని పెద్దవాళ్ళు దిష్టి తీస్తూ ఉంటారు. అవును. అంటే ఒకవేళ చిన్న పిల్లలకి, ఒక 5 సంవత్సరాల లోపు పిల్లలకి దిష్టి తీయాలంటే ఏ విధంగా తీస్తే తొందరగా పోతుంది? 5 సంవత్సరాల పిల్లలకి మన దిష్టి తీయాలి అంటే పోరు పెట్టి ఏడుస్తున్నారు, ముందు ఉప్పు తీయండి. ఉప్పు తీయచ్చు, పిరికెడు ఉప్పు తీసుకొని ఉప్పు తీయచ్చు. నూనె గుడ్డ తీయచ్చు. నూనెలో తెల్ల గుడ్డని నూనెలో, అంటే తెల్లగుడ్డ రుబ్బన్లాగా కట్ చేసుకుని అది నూనెలో ముంచి దాన్ని వెలిగించి నూనె దిష్టి తీయచ్చు. ఏ విధంగా? వాళ్ళ చుట్టూ తిప్పాలా? తిప్పాలి. అదే ఏదైనా దిష్టి అంటే తిప్పటమే. ఓకే. తర్వాత మనం ఏంటంటే అన్నం వండుతాం కదా, తొలి అన్నం వండినప్పుడు అది ఎవరు ఎంగిలి చేయకూడదు. అన్నాన్ని వండుతాము, నిండుగుండా అన్నం అంటారు. దాన్ని ఎవరు తినకుండా ఎంగిలి చేయకుండా దాంట్లోంచి అన్నాన్ని పైకి తీసుకుని 3 ముద్దలు చేయాలి. ఒకటేంటి, మనం బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల మసి నల్లగా ఉంటుంది, ఆ మసితో నల్ల ముద్ద, ఎర్ర కుంకుమతో ఎర్ర ముద్ద, ఒకటి తెల్ల ముద్ద. ఈ 3 ముద్దలు కలిపి విడివిడిగా చేసే ముద్దల్ని అది దిష్టి తీయాలి. తీసి ఇక్కడ ఏం చేయాలి? పూర్వకాలంలో అయితే ఇది 4 రోడ్లు కలిసిన కూడల్లో కానీ ఎక్కడన్నా వెయ్యి అని అంటారు. అది మంచి పద్ధతి కాదు. ఎవరన్నా తొక్కని చోట వేస్తే మంచిది. అయితే అమ్మ, ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి.
భార్య భర్తలకి గొడవలు, లేకపోతే పిల్లలు ఎక్కువగా ఏడవటము, ఈ విధంగా అంటే కొద్ది రోజుల దాకా మనశ్శాంతి అనేది ఉండకుండా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏమైనా అడిగితే ఇంటికి దిష్టి తగిలింది అని అంటూ ఉంటారు. సాధారణం, ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం నార్మల్గా. సో ఆ విధంగా అంటే ఇంటికి దిష్టి తాకింది అని అనుకునే వాళ్ళు దిష్టి తీయాలి అని అంటే ఏం చేస్తే మంచిది? దిష్టి తీయాలి అంటే ఒక మంచి రోజు చూసుకుని బూడిద గుమ్మడికాయని, లేతగా ఉన్న కాయ కాదు, తొడిమితో ఉన్న కాస్త ముదిరిన బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చుకుని దానికి తను ఈ విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకుని బుట్టిలో వేసి దాన్ని మెయిన్ గుమ్మం దగ్గర మనం కనుక కట్టుకుంటే దిష్టి, ఇంటికి తగిలిన దిష్టి అనేది పోతుంది. ఓకే, చక్కగా చెప్పారమ్మా. అయితే ఇంకొకటి, భార్య భర్తలకు ఎక్కువగా గొడవ అవుతుందంటే అంటే ఇంట్లో ఏదైనా సంథింగ్ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది, సో ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కోసమని చాలామంది ఏదో నీళ్ళల్లో కుంకుమ నీళ్ళు సంథింగ్ ఏదో చేసి ఒక మూలలో పెడతారు. అది చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలిసి తెలియనట్టుంది. సో దాని గురించి ఒకసారి చెప్పండి అమ్మా. ఒకటండి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అదే ఇంట్లో ఎవరి మధ్య కిచకిచలు ఆడుతున్నాయి, ఊరికి అనవసరంగా వివాదం వస్తున్నారు, పెద్దగా అరుచుకుంటున్నారు అంటే మీకు ఇంట్లో అనవసరంగా ఏ సామాను ఉన్నాయి ముందు బయటికి తీసేసి పారేయండి. పేర్చుకుంటా ఉంటారు ఇంట్లో కొంతమంది, ఎవరు గిఫ్ట్లు ఇచ్చినా అనవసరమైన సామాను, రోడ్డు మీద ఏది కనిపించినా కూడా కొనుక్కొస్తారు. కొందరికి ఎలక్ట్రికల్ సామాను పిచ్చి, అవి కొనుక్కొచ్చుకుని ఇంటి నిండా సామాను పేర్చుకుంటారు. అట్లా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే సామాను ఉంచుకుని ఇవి అనవసరము అనుకున్న పాత బట్టలు కానీ, పాత సామాను కానీ, అనవసరమైన సామాను కానీ, కొంతమంది అయితే తాత ముత్తాతల నుంచి ఉన్న సామాను కూడా పోనివ్వరు. ఆ ట్రంకు పెట్టెలు అవన్నీ అలా ఉంటాయి, కొన్ని మచ్చుల మీద, షెల్పుల మీద అట్లా. కాబట్టి ఎంతవరకు మీకు కావాలో అంతవరకు ఉంచుకొని ముందు ఈ సామాన్నే వదిలించుకోండి. దానివల్ల మీకు అసలు మీకు కిచకిచలు ఆడటానికి రావటానికి కారణం కూడా ఇది, కారణం ఇది. కాబట్టి దీన్ని తీసేసేయండి. తర్వాత బౌల్లో ఉప్పు పోసుకుని, ఒక మన పింగాణి బౌల్ కానీ గాజు బౌల్ కానీ తీసుకుని దాంట్లో ఉప్పు పోసుకుని చక్కగా దాన్ని కూడా ఒక పూజా విధానంగా చేసుకుని, రాళ్ళుప్పు, రాళ్ళుప్పేనమ్మా, దేనికైనా సముద్రం ఉప్పు, రాళ్ల ఉప్పు, అది దాన్ని తీసుకుని చక్కగా మీరు ఇంట్లో వంటగదిలో మీరు చక్కగా ఒక పక్కన పెట్టుకుని వారానికి ఒకసారి దాన్ని బయటకు పారబోయటం వల్ల కూడా మళ్ళీ బౌల్ కడిగేసి మళ్ళీ యథావిధిగా. ఎక్కడ పెట్టాలి గిన్నెలో ఉప్పేసి? మీరు ఏదైనా వంటగదిలో ఒక చోట, ఒక ఆగ్నేయం ప్రదేశంలో కానీ ఎక్కడైనా సరే మీకు ఎక్కడ అనుకూలంగా దాన్ని ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ ఆ 4-5 రోజులు ఉంచుకుంటాము అని నిర్ణయించుకుని, ఆగ్నేయం వైపు అయితే మంచిది, దక్షిణాగ్నేయాల్లో దాన్ని కనుక మీరు అట్లా ఉప్పు అనేది మార్చుకుంటూ ఉంటే కనుక మీకు ఈ కుటుంబంలో భార్యాభర్తల మధ్య కానీ ఎవరి మధ్య వచ్చే కలతలు అనేవి నశిస్తాయి. ముందు కలతలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకోవాలి. ఈ వాస్తు దోషాలు, దిష్టి దోషాలు ఇవన్నీ కాకుండా అసలు మన మధ్య ఎందుకు వస్తున్నాయని మీరు కూడా నిర్ణయించుకుని కలతలు రాకుండా ఒకళ్ళొకళ్ళు విలువలుగా ఉండండి. అట్లా కలతలు వస్తున్నాయంటే ఒకళ్ళు మౌనంగా ఉండాలి. అదే అమ్మ. ఇప్పుడు పూజ గదిలో చాలామంది రకరకాల దేవతామూర్తుల ఫోటోలను పెట్టుకుంటున్నారు. అయితే కొన్ని ఇప్పుడు వినాయకుడు, శివపార్వతి ఇటువంటి అంటే ఈ దేవుళ్ళే, ఎవరైనా దేవుళ్ళే, దేవతామూర్తులే, బట్ కొన్నిటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి మాల వేసుకున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది అంటే ఇది వరకు లేదు, ఇన్ని రోజుల వరకు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే అసలు వారాహి మాత ఫోటో కంప్లీట్గా కొనుక్కోవటం మార్కెట్లో కూడా ఎక్కువగా లభించడం మనం చూస్తున్నాం. మొన్నటి వరకు వారాహి మాతను పూజించిన వాళ్ళు చాలా తక్కువ, ఒకవేళ ఇన్ కేసు ఉన్నా బయటకైతే ఎవరికి రాలేదేమో. అయితే వారాహి మాతను పూజించడం అనేది చాలా పవర్ఫుల్, చాలా నిష్టగా ఉండాలి అని అంటున్నారు. అసలు వారాహి మాతని కానివ్వండి లేదా ఇతర దేవతామూర్తులని కానివ్వండి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలంటే ఎటువంటి దేవతామూర్తుల ఫోటోలు పెట్టుకోవాలి, ఎటువంటి దేవతామూర్తుల ఫోటోలను ఇంట్లో పెట్టుకోకూడదు? లావాగా మనం చెప్పుకున్నాము. ఒక్కొక్క టైంలో అంటే మొదటి నుంచి పురాతన నుంచి దేవీ దేవతల్ని అందరూ ఆరాధిస్తూనే ఉన్నారు. కానీ ఒక్కొక్క టైంలో ఆ స్వామి వెలుగులోకి రావాలి అంటే ఒక్కొక్క కారణం, ఒక్కొక్క వ్యక్తి అవుతారు. అదొక అదృష్టం. ఇప్పుడు మా చిన్నతనంలో అయ్యప్ప స్వామి అంటే ఎవరికి తెలియదు. నాకు ఊహ తెలిసి తెలియని టైంలోనే అయ్యప్ప స్వామి అని గురించి చెప్పుకోవటం, అయ్యప్ప స్వామి గురించి సినిమాలు రావటం, మాలలు వేసుకోవటం, ఇవన్నీ. మరి పూర్వం ఉందా?
లేదు కదా. కాబట్టి అప్పుడు ఆ టైంలో ఆయన వెలుగులోకి రావాల్సి వచ్చింది. స్వామి వచ్చారు, అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తర్వాత అరుణాచలం గురించి, అట్లాగే ఒక్కొక్కసారి రాఘవేంద్ర స్వామి గురించి, షిరిడి బాబా గారి గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల వారాహిమాత అంత చాలా పవర్ అయింది. ఏదన్నా మన కార్యం నెరవేరాలి, ఒక పని మనకి కావాలి అన్నప్పుడు పవర్ఫుల్ మాత కాబట్టి ఆవిడని కొలుచుకోవటం వల్ల అవుతుందని హోమం ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ అని ఇప్పుడు వారి ద్వారా వారాహి అమ్మవారు అనేది ప్రపంచానికి తెలిసింది. ఇదివరకు మన వేద పండితులు లేకపోతే పౌరోహితులు లేకపోతే ఈ పూజాది మన దుర్గా సప్తసతి కానీ ఏదన్నా చేసేవాళ్ళు కానీ దుర్గా పారాయణం చేసేవాళ్ళు కానీ ఈ వారాహి అమ్మవారి గురించి తెలుసు, ఆవిడ పవర్ని వినియోగించుకోవటం తెలుసు, హోమాలు చేయటం తెలుసు. కాకపోతే వీరి ద్వారా వీరు ప్రపంచవ్యాప్త మనిషి కాబట్టి చేశారు అని ఇప్పుడు లోకానికి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు వారాహి అమ్మవారు ఒక పూజలు అనేవి ఇప్పుడు ప్రపంచంలో నడుస్తున్నాయి, ప్రజెంట్ నడుస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క మాత ఒక్కళ్ళ వల్ల అది పైకి వస్తుంది కాబట్టి చేసుకోవచ్చు. నేను లోకా చెప్పినట్టే ఏదైనా కూడానండి, మీరు చేసుకోదలుచుకుంటే ఏదైనా ప్రత్యేకమైన పూజలు, మనం సత్యనావ్రతం ఎలా చేసుకుంటున్నాము ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి ఏదో సమయం సందర్భం చూసుకుని ఏదైనా పౌర్ణానికనో లేకపోతే పుట్టినరోజులనో పెళ్లి రోజులనో చూసుకొని సత్యనావ్రతం చేసుకుంటున్నాం. మీరు ఇలాగే ఒక అయ్యప్ప స్వామిని కానీ వారాహి అమ్మవారిని కానీ లేకపోతే ఇంకో దుర్గాదేవిని కానీ ఏదైనా మనం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు గణపతి నవరాత్రులు, అట్లాగే మనం దేవీ నవరాత్రులు, అట్లాగే వారాహి నవరాత్రులు, ఇవన్నీ మనం కూడా ఆ టైంలో చేసుకోండి. నిత్యం చేయాలంటే మటుకు అందరికీ కష్టం అవుతుంది. అది ఆలోచించుకొని అప్పుడు మనం పూజా గదిలో పెట్టుకోవటం అనేది మంచి పద్ధతి. అయితే అంటారు కదమ్మా, ఇప్పుడు వారాహి అమ్మవారే కానివ్వండి లేదా ఇంకా ఇటువంటి అంటే ఎక్కువ శక్తివంతమైనటువంటి ఈ అమ్మవార్లే కానివ్వండి, దేవతామూర్తులే కానివ్వండి, తొందరపడి ఆ ఫోటోలు మనం పెట్టుకోవద్దు. ఒకవేళ ఇన్ కేస్ ఫోటో పెట్టుకున్నా సరే చిన్న సైజ్ ఫోటో పెట్టుకోవాలి అని అంటున్నారు. వాస్తవమా అమ్మ? అసలు మన శక్తి చూడాలి, అది నేననేది. మనం చేయగలమా చేయలేమా? ఓకే. ఇప్పుడు అంటే ఆ దేవతామూర్తులకు సంబంధించినటువంటి పూజా విధానాలు ఏవైనా మనం చేయగలమన్న నమ్మకం ఉంటేనే మనం ముందుండాలి. ఇప్పుడు నేనున్నానమ్మా, నిన్ను అతిథిగా నేను పిలుచుకోగలను, మర్యాద చేసుకోగలను నీకు తగ్గ, ఎందుకంటే నాకు నీకు సరిపోతుంది. అదే నేను ఒక ముఖ్యమంత్రిని పిలిచి నేను ఆతిథ్యం ఇవ్వగలనా? ఓకే. ఆయనకి కనీసం నేను ఒక టీ ఇవ్వగలనా? నాకు శక్తి చాలదు. ఓకే ఓకే. ఆయనతో పాటు మంది వార్బలం బోళ్ళంత మంది వస్తారు. ఆయన ఒక్కరే గురించి మనం అనుకుంటున్నాం, ఆయన తాగరని నేను అంటల్లా. ఆయనతో పాటు ఎంతమంది వస్తారు? కొన్ని వందల మంది కదులుతారు. ఆ 100 మందికి మనం చేయగలమా? ఆయనకు తగిన సెక్యూరిటీ నువ్వు ఇవ్వగలవా? ఒక ముఖ్యమంత్రి బయటకు వస్తున్నారంటే ఆయనకి ఎంత సెక్యూరిటీ కావాలి? ఆ సెక్యూరిటీ లేకపోతే ఆయన్ని జనం ఎంత ఇబ్బంది పడతారు? ఇక్కడ అంతే, ఇక్కడ భక్తులు, అక్కడ జనము, ఇక్కడ భక్తులు. కాబట్టి ముందు మన శక్తిని మనం అంచనా వేసుకోవాలి. ఏ దేవుళ్ళనైనా పూజించుకునే శక్తి మనకుందా లేదా, దాన్ని జీవితకాలం ఆ మూర్తిని మనం ఆరాధించగలమా లేదా, దాన్ని ముందు మనం ఆలోచన చేసుకునే ఏ దేవతామూర్తినైనా సరే కొత్తగా మనం పూజా గదిలోకి తెచ్చుకోవటం అనేది చేయాలి. మధ్యలో వదిలేస్తే అది మహాపాపము, అలా చేయరాదు. ఓకే అమ్మా, అంటే చాలా చక్కటి ఉదాహరణతో చక్కగా వివరించారు. అయితే ఇంకొకటమ్మా, ఇప్పుడు మార్కెట్లో రకరకాల యంత్రాలు చూస్తూనే ఉన్నాము. మత్స్య యంత్రం అని, లేదా ఇంకో యంత్రం అని. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు ఎవరో చెప్తా ఉంటారు, మేము ఈ యంత్రం తీసుకొచ్చుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నప్పటి నుంచి మాకు అన్ని శుభాలే, అన్ని లాభాలే అని చెప్తున్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు ఎవరికైనా సుఖము సంతోషమే కదా కోరుకుంటారు. సో వాళ్ళకి మంచి జరిగింది కదా అని మనము తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. అవునండి. అసలు ఆ విధంగా పెట్టుకోవడం కరెక్టేనా? ఎటువంటి యంత్రాలు పెట్టుకుంటే మంచిది ఇంట్లో? ఏదైనా సరే ముందు నేను అనేది ఒకటే, శక్తి ఉందా లేదా. మరీ దారుణమైపోయింది యంత్రాలు. మరీ మార్కెట్లో, బజార్లో, ఇప్పుడు శ్రీశైలం కానీ ఎక్కడికన్నా మనం పోయాము, తిరుమల కానీ, మార్కెట్లో బోర్డు కట్టి ఇట్లా వేలాడదీసి అమ్మే స్థితికి ఉన్నాయి యంత్రాలు. అదే అండి బీజాక్షాలు. దాంట్లో యంత్రం అంటే ఏంటి? కోణాలు బీజాక్షాలతో ఉంటుంది.
ఆ బీజాక్షం ఒక్కటి తప్పు అయినా కూడా యంత్రం తప్పు ఓ అణిచేస్తుంది. ఓకే. ఇప్పుడు మీకు మంచి జరగకపోగా అసలు మనం మొత్తం కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో కొనే ముందే జాగ్రత్త పడితే మంచిది. అసలు ఆ యంత్రం మంచిదవునో కాదో, బీజాక్షరాలు సరిగ్గా ఉన్నాయో లేదో, ఏది ఏది దేవతదో అసలు మీకు తెలుసా? మీకు తెలియదు కదా. కాబట్టి యంత్రాలు అనేవి అట్లా ఏలాడేసి అమ్మి మీరు తెచ్చుకుని మీరు పూజలో పెట్టుకోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే యంత్రం పవర్ఫుల్. ఒక్క రేఖ కూడా తప్పుకు రాకూడదు. యంత్రంలో రేఖలు గీస్తారు. ఆ రేఖల్లో ఒక్క నూలు వాసి కూడా రేఖ గీయటంలో కానీ మంత్ర బీజాక్షరాలు లిఖించడంలో కానీ ఎక్కడా కూడా తేడా రాకూడదు. యంత్రం అట్లా తయారు చేసుకున్న తర్వాత ఆ యంత్రానికి కొన్ని లక్షలు జపం చేసి తర్పణ హోమాలు అయిన తర్వాత తర్పణం కూడా వదిలిన తర్వాత దానికి హోమం జరిగిన తర్వాత జపం జరిగిన తర్వాతే మనం తీసుకొచ్చి పూజలో పెట్టుకోవడానికి అది అర్హము, లేకపోతే పనికిరాదు. కాబట్టి ఎట్టా పెడితే అట్ట తీసుకొచ్చి మనం యంత్రాలు ఇంట్లో పెట్టుకోవటం అనేది అది మంచి పద్ధతి కాదండి. తెలిసి తెలియక ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ తెలియక చేసుకునేవి ఇవన్నీ ఎవరు కావాలని మట్టుకు చెయ్యరు, తెలియక చేసుకునేవి. యంత్రము ఒక కావాలంటే దానికి ఇంత ఉంది, కొన్ని లక్షలు జపం చేయాలి, ఆ దేవతకి ఇన్ని లక్షలు జపం అని కౌంట్ ఉంటుంది. ఆ కౌంట్ ప్రకారం ముందు జపం జరగాలి, దాంతో తర్పణం జరగాలి, దాని తగ్గ హోమం జరగాలి, దాని తగ్గ నైవేద్యం జరగాలి. ఇన్ని ఉన్నాయి యంత్రాన్ని. కాబట్టి మనం ఎలా పెట్టుకుంటాం. ఓకే అమ్మ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరికైనా సరే పూజ చేసుకోవాలి, హోమాలు చేసుకోవాలి, లేదా ఇంకా వ్రతాలు చేసుకోవాలి అని ఎవరికైనా ఉంటుంది. బట్ ఏంటంటే స్తోమత సరిపోకనో లేదా ఒక పండితుడిని పిలిపిస్తే తనకు ఇంత డబ్బు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకని చెప్పేసి చాలామంది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఆన్ చేసుకొని వాళ్ళ పూజా విధానాన్ని అనేది చేసుకుంటున్నారు వాళ్ళే ఓన్గా. అలా కూడా జరుగుతుందమ్మా. పండితులు లేకుండా వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ అంతా అందుబాటులో ఉంది కదా. సో ఆ విధంగా చేసుకోవడం కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా పండితులు ఉండాలా? ఇంకెందుకు మరి ఆ ఫోన్లో చూస్తే ఆహారం కూడా తినేస్తే సరిపోతుంది. అంతేనా? అట్లా అమ్మా, ఎదురుగుండా బ్రాహ్మణ ఉండాలి. ఓకే. బ్రాహ్మణ ఆధ్వర్యంలోనే కొన్ని మనం నోములు వ్రతాలు చేసుకోవాలి. మనకి పురాణాల్లోంచి కూడా బ్రాహ్మణ ఆచరింపజేశాడు, చారుమతి చేసుకుంది అననే చెప్తున్నారు కదా. కాబట్టి అలా చేసుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా చేసుకోవటం కనుక వస్తే, ఏది సత్యనావ్రతం కానీ ఏదైనా మీ అంతరే మీకు చేసుకోవటం వచ్చింది, మేము చక్కగా నేర్చుకున్నాము, మేము చేసుకుంటాము, ఎక్కడ మంత్రం కూడా తప్పు రాదు అని అనుకుంటే మటుకు చక్కగా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఎంతవరకు మనం పర్ఫెక్ట్, ఎంతవరకు నేర్చుకున్నాం, ఎంతవరకు చేసుకోగలం అన్నది మటుకు తెలుసుకోవాలి. ఇంట్లో నిత్య పూజా నైవేద్యాది కార్యక్రమాలు కూడా అంతే. నేను అనేది మంత్రాలు జోలికి పోకుండా మామూలు భాషలో పూజా విధానం వరకైతే స్వామి తిన్నైనా కదా, స్వామి ఆరగించునైనా, సంస్కృతంలో అయితే తెలుగులో తిన్నైనా అనని, దీపన్నైనా ధూపం వెలిగించాం, అగరత్తులు మనసులో అయినా స్మరణ చేసుకుంటాం. మంత్రం రాని వాళ్ళు, మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రోక్తంతోనే ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించడం జరుగుతుంది. కాబట్టి మీకు యథావిధిగా హోమం కానీ, వ్రతాలు కానీ, పూజలు కానీ ఏదైనా మీకు వచ్చు, మేము చేసుకుంటాము అనుకుంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. అది ఎంతవరకు పర్ఫెక్ట్ ఉందా లేదా, లేకపోతే అది మళ్ళీ ఏదన్నా విధానంలో ఒక్క రకారం కానీ యకారం కానీ ఏదైనా ఒత్తు కానీ దీర్ఘం కానీ తప్పు వచ్చినా కూడా ఆ మాటకి వాక్యానికి అర్థం మారిపోతుంది. ఓకే. కాబట్టి ఇది గమనించుకుని చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఓకే అమ్మ, చాలా చక్కగా వివరించారు. అంటే విత్ ఉదాహరణలతో పాటు అందరికీ అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్పారమ్మా. చెప్పాలి, ఎందుకంటే మనం మామూలుగా చెప్పుకుంటప్పుడు తెలియదు. అవునవును కదా. కాబట్టి ఇట్లా ఉదాహరణ కాబట్టి మనం ఇలా చేసుకుంటే మంచిది అని. సరే, మళ్ళొక్కసారి మీరు ఒకసారి వీలు చూసుకొని మళ్ళీ ఒకసారి మా రామరాజ్యం టీవీకి రండి. మళ్ళీ ఇంకా కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి, ఎందుకంటే అది చాలా లోతుంది ధర్మ సందేహాలు అనేటివి తెలుసుకోవడానికి. సో మళ్ళొకసారి మీరు వీలు చూసుకొని వస్తే మరి కొన్ని డౌట్స్ మన రామరాజ్యం టీవీ ప్రేక్షకులకి వివరణ ఇద్దాము. ఓకేనమ్మా? మంచిది. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అమ్మా. సో చూసారు కదండి ఈ వీడియో.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీ డౌట్స్కి ఇక్కడ అమ్మగారు క్లారిటీ ఇస్తారనమాట. సో మీ డౌట్స్ అన్నిటికీ ఇక్కడ ఆన్సర్స్ దొరుకుతాయి. సో చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ యూట్యూబ్ ఛానల్.